గురువుగారు మరో రాశి సింహరాశి. సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? ఇక 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి అధిపతి రవి. ఆ రవే ఈ విశ్వాసుకు రాజు, రారాజు. రాజైనా రారాజైనా 49% మాత్రమే నేను అందిస్తాను లబ్ధి, 51% మాత్రం నేను అందించలేను అంటాడు ఆ పెద్ద ఆయన. అయినప్పుడు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని ముఖ్య విశేషాల్లో మాత్రం జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి సింహరాశి జాతకులు. అదేమిటంటే మనసులో చేసే నిర్ణయాలు కల్మషం లేకుండా ఉండాలి. శారీరకంగా చిన్నపాటి రుగ్మతలు వచ్చినా వాటిని అదేం చేస్తాయిలే అనుకోకూడదు. వైద్య నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒక్కోసారి మనస్సులో ఏదైనా చిన్నపాటి లోపాలు వచ్చినా కూడా అది అనారోగ్యానికి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఆరోగ్య విషయాలకు పెద్ద పీట వేయాలి. చిన్న లోపం వచ్చినా వైద్య నిర్ణయాలకే ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక డబ్బు విషయంలో, మాట విషయంలో, లాభాల విషయంలో, కుటుంబం విషయంలో మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరగటానికి ఆమడ దూరం ఉంటుంది. అది ఎక్కడెక్కడ ఉంటుంది? ధన విషయంలో, కుటుంబ విషయంలో, మాట విషయంలో, లాభ విషయాల్లో అలాంటి అడ్డు త్వరలు వస్తుంటాయి. ఈ అడ్డు త్వరలు తొలగించుకునేటువంటి ప్రయత్నం అంటూ చేయాలి. ఇక సంతాన విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో బ్రహ్మాండంగా ముందుకు దూసుకుని వెళ్తుంటారు. లాభ సంబంధమైన అంశాల్లో కూడా ఒక్కోసారి చిన్నపాటి లోపాలు వచ్చినా కనుక ఒక మంచి పరిహారం ఇస్తాను. వారానికి 4 రోజులు మాత్రమే అది ఏమేమంటే ఆదివారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఆది, బుధ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మధ్యాహ్న భోజనంలో ఇంగువతో వండినటువంటి పదార్థాలు ఇంగువ వేసుకుని ఉంటాం. చక్కగా కమ్మటి రుచి ఉంటుంది, వాసన ఉంటుంది. ఆ భోజనం తింటుంటే అద్భుతంగా ఉంటుంది. కనుక ఆ ఇంగువని వినియోగించండి. డెవలప్మెంట్స్కి పునాదరాళ్ళు వేసుకోండి.